హాయ్ హలో నమస్తే, నేను మీ సంధ్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అంటే 24 డిసెంబర్ 2025 బుధవారం సంబంధించిన జీకే అప్డేట్స్ చూద్దాము. అంతకంటే ముందు నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో ఎండ్ వరకు చూసి మీకు వీడియో వర్తబుల్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాము. శ్రీ బుగ్గ రామేశ్వర స్వామి గుడి అభివృద్ధి, టీటీడీ నిధులు. ఓర్వకల్లు మండలం కాల్వబుగ్గలోని ఆలయానికి నిధులు 325 కోట్లు సాయం చేసేదాకా టీటీడీకి అనుమతిస్తూ ప్రభుత్వం చేసేందుకు టీటీడీకి అనుమతిస్తూ ప్రభుత్వం ఆదేశం. నెక్స్ట్, ట్రాక్ దాటుతుండగా బైకును ఢీకొట్టిన రైలు, 5 మృతి. యూపీలోని షాజహాన్పూర్లో ఘటన, మృతుల్లో 2 చిన్నారులు. నెక్స్ట్, పార్లమెంట్ ప్రాంగణంలో ఆ వస్తువులు రద్దు, ఎంపీలకు లోక్సభ సెక్రటేరియట్ సూచన. నెక్స్ట్, బంగ్లాదేశ్లో పెట్రోల్ బాంబు దాడి, క్రిస్మస్ వేళ బంగ్లాదేశ్లో మరోసారి చెలరేగిన హింస. నెక్స్ట్, 85 ఏళ్ల వృద్ధుడికి 9 కోట్ల రూపాయల టోక్రా. నెక్స్ట్, ఆరావళి ప్రాంతంలో కొత్త మైనింగ్ లీజులపై కేంద్రం నిషేధం. ఈ మేరకు ఆయా రాష్ట్రాలకు ఆదేశాల జారీ. నెక్స్ట్, నాకు అనిపించింది నేను చెప్పా, ఆయనకేంటి నసూయ. నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యల విషయంలో నాకు అనిపించింది చెప్పా. నెక్స్ట్, తెదేపా పార్లమెంటరీ పార్టీ కమిటీలను ప్రకటించినది. 40 మందితో కూడిన పార్లమెంట్ పార్టీ కమిటీలను ప్రకటించిన తెదేపా. నెక్స్ట్, రష్యా సూసైడ్ డ్రోన్ను చాకచక్యంగా కూల్చేసిన ఉక్రెయిన్ చీప్ డ్రోన్. నెక్స్ట్, నారాయణపేట జిల్లా కోస్గిలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన. కొత్తగా ఎన్నికైన సర్పంచులను సత్కరించిన సీఎం. ఎన్నికలు ముగిశాయి, ఇక ఎలాంటి రాజకీయాలు లేవు. ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు పార్టీలు పందాలు ఉండాలి. రాష్ట్రానికి నాయకత్వం వహిస్తున్న మనము అందరినీ కలుపుకొని పోదాం, సీఎం రేవంత్ రెడ్డి. నెక్స్ట్, నూతన సంవత్సర వేడుకల్లో హద్దు మీరితే కఠిన చర్యలు, తెలంగాణ ఈగల్ ఫోర్స్. మత్తు పదార్థాలకు దూరంగా ఉండండి, నూతన వేడుకలు. నిన్నటి వీడియోల క్వశ్చన్స్ చూద్దాము. ఫస్ట్, 2025 ఫిబ్రవరిలో వల్లి ఫ్రిడ్లీ తాబేలు సమూహంగా గూళ్లు వేసిన భారత బీచ్ ఏది? రుషికుల్య బీచ్. ఉడో సరస్సు ఏ రాష్ట్రంలో ఉంది? జార్ఖండ్. దురేష్ అరానా జులాజికల్ ఏ రాష్ట్రంలో ఉంది? హిమాచల్ ప్రదేశ్. ఈరోజు క్వశ్చన్స్ చూద్దామా. ఫస్ట్, ప్రపంచంలో ముస్లిం జనాభా అధికంగా ఉన్న దేశం. సెకండ్, బ్రిటిష్ పార్లమెంటు సభ్యుడైన మొదటి భారతీయుడు ఎవరు? థర్డ్, జాతీయ సైన్స్ దినోత్సవం ఏ రోజున జరుపుకుంటాం? ఫ్రెండ్స్, ఈ క్వశ్చన్స్ మీకు ఆన్సర్స్ తెలిసినట్లయితే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. తెలియకుండా కామెంట్ పెట్టడానికి ట్రై చేయండి. మీకు కొంచెం థింకింగ్ పవర్ అంటే కొంచెం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి యూస్ఫుల్గా ఉంటుంది కదా. ఆలోచించైనా పెట్టండి, రాంగ్ అయినా రైట్ అయినా ఏది ఆన్సర్ అయినా కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంతమందికి తెలుస్తుందో చూద్దాం. నా వీడియో ఎండ్ వరకు చూసి మీకు వర్తబుల్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేయడం వల్ల చాలామందికి రీచ్ అయ్యి ఈ వీడియో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకు యూస్ఫుల్గా ఉంటుంది కదా. మీ ఎంకరేజ్మెంట్ ఇట్లనే ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ అందించడానికి నా వంతు నేను
నేను ట్రై చేస్తాను. నా వీడియోస్ ఏమి ఉండవు, ఖచ్చితంగా స్ట్రేట్ ఇన్ఫర్మేషన్, బాగా యూస్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషనే ఉంటుంది. థ్యాంక్ యూ.